ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. స్కిన్ గురించండి. ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ స్కిన్ ప్రాబ్లమ్‌తో అండ్ మంగు మచ్చలతో, పింపుల్స్‌తో రకరకాల సమస్యలు. కొంతమంది స్కిన్ అలర్జీస్‌తో. సో, ఒకటి కాదు స్కిన్‌కి సంబంధించి టాపిక్ మాట్లాడుకుంటే ఒక పెద్ద టాపిక్ ఇది. ఎందుకంటే స్కిన్ అనేది చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్నో రకాల సీరమ్స్, క్రీమ్స్, ఆయిల్స్ ఎన్నో రకాలు యూజ్ చేస్తుంటాం. బట్ న్యాచురోపతిలో సింపుల్‌గా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మనం ఏం చేస్తాము? ఎన్నో రకాల అప్లికేషన్స్ చేస్తూ ఉంటాం. పింపుల్స్ వచ్చిందనుకోండి, ఏదో క్రీమ్ అప్లై చేస్తాం. లేదనుకోండి మంగు మచ్చలు వచ్చాయనుకోండి, దానికి కూడా ఏదో ఆయిల్స్ యూజ్ చేస్తాం, క్రీమ్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మొత్తము ఇంటర్నల్‌గా తీసుకునే ఫుడ్ దాని వల్లే మనకి ఇంపాక్ట్ అనేది ఫేస్ మీద అనేది మనం మర్చిపోతున్నాం. నేను చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్ ఎవరన్నా ఉంది, హెయిర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంది అండ్ ఇలాంటి ఏ కంప్లైంట్స్‌తో వచ్చినా నేను ఫిజికల్‌గా నేను ఎక్కువగా ఒకటే చెప్పేది, మనం బాడీ ఇంటర్నల్‌గా తీసుకుంటున్న ఫుడ్ అనేది 100% దాని ఇంపాక్ట్ అనేది ఫేస్ మీద చూయిస్తది. మంచి ఫుడ్ తింటే అని చెప్తుంటాను. సో, ఫుడ్ విషయానికొస్తే మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కొల్లాజెన్ ప్రొడక్షన్ ఉండాలి. సెల్ డ్యామేజ్ అవ్వద్దు, స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు. అండ్ చాలా వరకు ఇందులో మనకి విటమిన్స్ తీసుకుంటే సి విటమిన్ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఈ విటమిన్ హెల్తీగా ఉండాలి మన బాడీలో ఇంటర్నల్‌గా తీసుకున్న దాంట్లో. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని చెప్పి ఏదన్నా ఒక చిన్న అడ్వర్టైజ్ చూసామనుకోండి, అట్రాక్ట్ అయిపోయి రకరకాలు కొంటూ ఉంటాం మనం. అవన్నీ అప్లై చేసినంత వరకు బానే ఉంటది. ఒకవేళ పడలేదనుకోండి అవేమన్నా, స్కిన్ చాలా డార్క్ అయిపోవడం, బాగా డ్యామేజ్ అవుతది. మనం ఉండాల్సిన దానికంటే కొద్దిగా డార్క్‌గా ఉన్న కలరు, కానీ మనం అది న్యాచురల్‌గా అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేసి, దానికి మనం ఇంకొద్దిగా ఏదన్నా స్కిన్ ఇంకొద్దిగా బ్రైట్ అవ్వాలి, హెల్తీగా అవ్వాలంటే దానికి మనం ఏం చేయాలి? ఫుడ్ అనేది మనం జ్యూసెస్ రూపంలో గానీ, ఆకుకూరల రూపంలో గానీ, నట్స్ రూపంలో గానీ, ఎప్పుడైతే ఇంటేక్ తీసుకుంటా ఉంటామో, అప్పుడు ఒక న్యాచురల్ గ్లో వస్తది. కలర్ డిఫరెన్స్ లేకపోయినా సరే స్కిన్ అనేది చాలా గ్లో వస్తది మనకి. ఆ గ్లో అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా బ్రైట్‌గా ఉంటారు. ప్రాపర్ మెయింటైన్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల స్కిన్ చాలా డార్క్ అయిపోతూ ఉంటది మనకి. వీటన్నిటికి బెస్ట్ వే ఏంటంటే న్యాచురోపతిలో మడ్ ప్యాక్స్ అని దొరుకుతాయి. మనకి సముద్రపు మట్టి దొరుకుతది. ఆల్మోస్ట్ మనం ఎక్కడన్నా బోర్లు వేస్తున్నప్పుడు లోపల నుంచి మట్టి తవ్వుతారు గదా! ఆ మట్టి మనకి న్యాచురోపతి హాస్పిటల్స్‌లో గాని, న్యాచురోపతి క్లినిక్స్‌లో గాని ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి ఇది బాగా అవగాహన ఉంటది. ఆ మట్టిని మనము ఒక 2 డేస్ అలా నానబెట్టేస్తాం వాటర్‌లో ఆ మట్టిని. దాని తర్వాత ఆ వాటర్‌నంతా ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఎలా ఉంటదంటే ఈ ప్రొసీజర్, ఒక మంచి బంకపట్టి లాంటిది ఫ్రెష్ మట్టి దొరుకుతది మనకి. మంచి స్మెల్ ఉంటది ఆ మట్టిలో. ఆ మట్టిని మనము 1 డే కంప్లీట్‌గా వాటర్‌లో మనం తెచ్చి, వాటర్‌లో నానబెట్టేసి, ఆ వాటర్ అంతా తీసేసి, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మట్టిలో వాటరేసి, ఒక 2 డేస్ తర్వాత ఆ మట్టంతా తీసేసి, ఆ మట్టిని మంచిగా ఎండబెట్టేయమంటాం. ఆ ఎండబెట్టిన తర్వాత జస్ట్ మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, ఆ కొద్ది మట్టిని వాటర్‌లో కలిపేసి, మంచిగా ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోమంటాం. దీనివల్ల ఎన్ని రకాల కంప్లెయింట్స్ అండి. మనకి పింపుల్స్ ఉన్నా, అండ్ ఆయిల్ సిక్రేషన్ ఎక్కువగా ఉండి, స్కిన్ చాలా ఆయిలీగా ఉంటది. అలా ఉన్నా మడ్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తది. ఒకవేళ మడ్ ప్యాక్ దొరకలేని పక్షాన మనకు మామూలుగా మడ్ అని ఎక్కడైనా దొరుకుతదండి. మనం ఎప్పుడైనా విలేజెస్‌కెళ్ళినప్పుడు మట్టి దొరుకుతది మనకి. ఆ మట్టిని తెప్పించేసుకొని, అంత ప్రాసెస్ చేయలేము అనుకుంటే సింపుల్ మట్టిని తెప్పించుకొని వాటర్‌లో వేసేసుకొని 5 నిమిషాల తర్వాత ప్యాక్ పెట్టేసుకొని, డ్రై అయిన తర్వాత వాష్ చేయండి. చాలా గ్లో వస్తది. నేను ఆల్మోస్ట్ ఫేస్ పింపుల్స్ గానీ, ఆయిల్ సిక్రేషన్ గానీ, మంగు మచ్చలు గానీ, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌తో ఏమొచ్చినా సరే నేను మట్టిని అప్లై చేసుకోండి. ఈ కెమికల్ ఇంపాక్ట్స్, కెమికల్ క్రీమ్స్ అన్నీ బంద్ చేయండి. అండ్ ఫుడ్ విషయానికొస్తే ప్రత్యేకంగా బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వీటన్నిటిని ఎక్కువ తీసుకోమంటుంటాను. అండ్ దానిమ్మకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తది. మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చూస్తే ఐరన్ డెఫిషియన్సీ అనేది వెరీ కామన్ ఉంటది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఫేస్ విషయానికొస్తే చాలా డార్క్ అయిపోవడము, ఫేస్ అంతా డల్ అయిపోవడము, గ్లో ఉండదు. బికాజ్ ఆఫ్ ఐరన్. ఐరన్ మనకి సంపూర్ణంగా దొరకాలంటే నేను ఆకుకూరలో ప్రత్యేకంగా పాలకూర, తోటకూర అండ్ మునగాకుని ఎక్కువగా సూప్స్ లాగా తీసుకోమంటుంటాను. అండ్ దానిమ్మకాయ జ్యూస్‌ని ప్రతిరోజు ఈవినింగ్ టీ, కాఫీలు తాగడం అలవాటు కామన్‌గా. ఆ టీ, కాఫీలు అవన్నీ అవాయిడ్ చేసి, ఆ టీ, కాఫీలు తాగి ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చి, ఆ ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో కూడా స్కిన్ చాలా డార్క్ అయిపోతుంటది. సో, నేనేమంటుంటా అంటే టీ, కాఫీలు అవన్నీ మనం మాక్సిమం అవాయిడ్ చేసి, స్లోగా అవాయిడ్ చేసుకొని, ఆ ప్లేస్‌లో మంచిగా దానిమ్మకాయ జ్యూస్ తాగండి. 100% మీరెప్పుడైతే ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ఎప్పుడైతే ఫాలో అవుతారో యాంటీ ఏజింగ్‌గా యూజ్ అవుతది. అండ్ స్కిన్ చాలా గ్లో వస్తది.
మనం ఏం చేయాలి, పొద్దున్న లేచాక మంచిగా జీలకర్ర ఉంటుంది కదా, ఒక అర స్పూన్ అంత జీలకర్ర నీళ్ళలో వేసుకొని మరీచుకొని, స్టార్ట్ విత్ జీలకర్ర వాటర్తో. జీలకర్ర వాటిని గట్ని క్లీన్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ప్రాపర్ మోషన్కి వెళ్ళలేదనుకోండి, వాళ్ళలో కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. స్లీప్ సరిగా లేదనుకోండి, వాళ్ళలో కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్ ప్రాణాయామ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో కావాల్సిందంటే ఇప్పుడు మనం ఈ జీలకర్ర వాటర్ మన గట్ని క్లీన్ చేస్తుంది, స్లీప్ ప్యాటర్న్ని సెట్ చేస్తుంది, మెటబాలిజంని స్పీడ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేచాక అర స్పూన్ అంత జీలకర్రని, కావాలంటే కొద్ది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని, లైట్గా గోరువెచ్చ చేసుకొని, డే స్టార్ట్ విత్ జీరా విత్ కాంబినేషన్ ఆఫ్ ఈ ఇంగ్రీడియంట్స్ని వాటర్ తాగండి. మీ గట్ హెల్తీగా ఉంటుంది అండ్ స్కిన్ చాలా గ్లో వస్తుంది మీకు. కాబట్టి ఆ మార్నింగ్ ఆ వాటర్ తాగి, దాని తర్వాత ఒక అరగంట తర్వాత పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, ఉసిరికాయ అనేది స్కిన్కి అల్టిమేట్, మనం ఎప్పుడు ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల. కాబట్టి పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ తాగి ఆ గుజ్జును పడేయకండి. ఆ గుజ్జులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ మనం మిక్స్ చేసేసుకొని బాడీ అంతా అప్లై చేసి స్నానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. మనం ఇంటర్నల్‌గా జ్యూస్ తీసుకుంటున్నాం. దానివల్ల మంచి సెల్ డ్యామేజ్ అవ్వకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటున్నాం. అండ్ ఈ పిప్పిని పడేయకుండా మనం ఆ పిప్పిని బాడీ అంతా అప్లై చేసుకుంటున్నాము. కావాలంటే కొద్ది హనీ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ డిపెండ్స్. ఇప్పుడు డ్రై స్కిన్ ఉందనుకోండి, కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. కొద్దిగా డ్రై స్కిన్ లేదు, నార్మల్‌గా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా షైన్ కోసము, కొద్దిగా మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండడానికి కొద్దిగా హనీ కలిపేసుకొని ఈ పిప్పిలో దీన్ని మంచిగా అప్లై చేసుకోమంటుంటాను. సో కాబట్టి మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయని జ్యూస్ రూపంలో తాగి ఆ పిప్పిని పడేయకుండా, ఆ పిప్పిని మనము బాడీకి అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్బర్ లాగా మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదనుకోండి ఆ పిప్పిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండబెట్టేసేయండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి. దాన్ని సున్నిపిండిలాగా ఒక స్పూన్ ఆ పౌడర్‌ని, ఎన్ని ఉన్నాయి చూసారా? నేనేమని చెప్పాను, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, విటమిన్ సి ఎక్కువ ఉండాలి, విటమిన్ ఏ ఎక్కువ ఉండాలి, విటమిన్ ఈ ఎక్కువ ఉండాలని చెప్పానా? సో ఈ మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయలో ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. జ్యూస్ తీసుకుంటున్నాము, సెల్ డ్యామేజ్ కాపాడుకుంటున్నాము. ఆ పిప్పిని పడేయకుండా ఆ పిప్పిని ఎండబెట్టి పౌడర్ చేసుకొని, దాంట్లో కొద్దిగా పాలు, కొద్దిగా ఈ పౌడర్ ఒక స్పూను మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని, పచ్చి పసుపు ఉంటే కొద్దిగా యాడ్ చేసుకొని ఫేస్‌కి ప్యాక్ లాగా పెట్టుకోండి. అద్భుతమైన రిజల్ట్ అండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఫేస్ టైట్ అవ్వడానికి, ఫేస్ న్యాచురల్ గ్లో రావడానికి ఎన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసినా కూడా దాని బెనిఫిట్ మనం పొందడము వాడినంత వరకే. దాన్ని వన్స్ ఆపేసామనుకోండి, ఆటోమేటిక్‌గా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బెస్ట్ థింగ్ ఈ పౌడర్‌ని మనం పాలలో గానీ, లేదంటే కర్డ్‌లో గానీ మనకి ఏది సూట్ అవుతుందో అది ఇందులో కలిపేసుకొని ఫేస్‌కి ప్యాక్ లాగా పెట్టుకొని, పచ్చి పసుపు దొరికితే కొద్దిగా పిసరంత పసుపు ఫేస్ ప్యాక్ పెట్టండి. చాలా మంచి గ్లో వస్తది. అండ్ అండర్ ఆర్మ్స్‌లో చాలామందికి డార్క్‌గా ఉండడము, మోకాళ్ళ దగ్గర జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ డార్క్‌గా ఉండడము, మోకాళ్ళ బ్యాక్ సైడ్ భాగంలో డార్క్‌గా ఉండడం, పెల్విక్ పార్ట్స్‌లో డార్క్‌గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ మన స్కిన్‌లో అండర్ ఆర్మ్స్ దగ్గర, పెల్విక్ పార్ట్స్ దగ్గర, మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే డార్క్‌గా అనిపిస్తాయో మనకి, అప్పుడు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయని జ్యూస్ లాగా చేసి ఆ పిప్పంతా తీసేసి ఆ జ్యూస్ తాగేస్తే ఆటోమేటిక్‌గా స్కిన్‌కి చాలా మంచిది. ఆ పిప్పిని పడేయకుండా, ఆ పిప్పిని మనం పౌడర్ చేసేసుకొని ఎండబెట్టి, ఆ పౌడర్‌లో మనం కొద్దిగా హనీ గానీ, మిల్క్ గానీ, కొద్ది పసుపేసుకొని బాగా కలిపి అండర్ ఆర్మ్స్ దగ్గర, నీస్ దగ్గర, పెల్విక్ పార్ట్స్ దగ్గర అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక స్నానం చేయండి. లేదంటే అప్లై చేసేసి ఉంచేసిన తర్వాత మనం బాత్‌కెళ్ళినప్పుడు వాష్ చేసేసుకుంటే చాలా మంచి డిఫరెన్స్ వస్తది. అలాగే ఇంకా బెస్ట్ థింగ్ పాలకూరండి. పాలకూరను కూడా నేను సూప్స్ లాగా తీసుకోమంటుంటాను స్కిన్ కోసం. ఎందుకంటే ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. పాలకూరలో రిచ్ ఐరన్ ఉంటది. సో ఈవినింగ్ 4-5 మధ్యలో దానిమ్మకాయ జ్యూస్ ఒకరోజు పాలకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా, బచ్చల కూర కొద్దిగా, ఒక చిన్న మనం కుదిరితే ఒక చిన్న అల్లం ముక్క ఏసేసి ఒక 2, 3 మునక్కాయ ముక్కలేసి టమాటో అల్టిమేట్ లైకోపెన్ ఎక్కువ ఉంటది కాబట్టి టొమాటో చాలా మంచిది. ఆ టొమాటో వేసేసి, ఒక గ్లాస్ నీళ్ళేసి కుక్కర్ పెట్టేసి, లేదంటే ఒక గ్లాస్ నీళ్ళేసి మూత పెట్టేసి గిన్నెలో, ఒక 5, 10 నిమిషాల తర్వాత దింపి, ఇవంతా స్మాష్ చేసేసి, ఈ పిప్పంతా తీసేసి ఆ సూప్ తాగండి. ఆ సూప్‌లో ఇంకొద్దిగా స్కిన్ కోసం అండ్ గట్ కోసం హెల్తీగా ఉండడానికి పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని ఒక్క బౌల్‌లో తాగండి సూప్. ఎంత స్కిన్ గ్లో అండి దానికి. మనం ఇప్పుడు చెప్పేది ప్రతీదీ న్యాచురల్ ఫాము. ఇది ఎన్నో రోజులు పట్టదు. వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మంచి గ్లో వస్తది మన స్కిన్ కోసం. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఇవన్నీ. ఫ్రీ రాడికల్స్ ఫైట్ చేయడానికి, కొల్లాజెన్ ప్రొడక్షన్ కోసం అండ్ విటమిన్ ఈ ఎక్కువుంటది, విటమిన్ సి ఎక్కువుంటది, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎక్కువుంటది. స్కిన్ డ్యామేజ్, సెల్ డ్యామేజ్ కాకుండా కూడా మనల్ని కాపాడడానికి అద్భుతంగా యూజ్ అవుతాయి ఇవన్నీ. కాబట్టి మనం స్కిన్ పాడైపోతుంది, డల్ అయిపోతుందని రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ తెప్పించి అప్లై చేసి, ఆ రిజల్ట్ రాక నిరుత్సాహపడి ఇంకా ఏవో థెరపీస్ చేయించుకొని, ట్రీట్మెంట్స్ చేయించుకొని,
ఏవేవో చేయించుకొని స్కిన్ని బాగా డ్యామేజ్ చేసుకుంటుంటాం. మనం తిన్న ఫుడ్, మన స్లీప్ కరెక్ట్గా ఉండాలి, మనం తాగే వాటర్ ప్రాపర్గా ఉండాలి, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 80% ఆ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం జంక్ ఫుడ్స్కి ఎప్పుడు అలవాటు అయిపోతాం, దానివల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. న్యాచురోపతులు బెస్ట్ ప్రొసీజర్ స్కిన్ కోసం మడ్ ప్యాక్స్ అప్లై చేసుకోవడము, అండ్ ఇంటర్నల్గా మనం తీసుకున్న ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పినట్టు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తాగడం, సాయంత్రం పూట పాలకూర, తోటకూర, మునగాకు, బచ్చల కూర, మనం కొద్దిగా అల్లము, ఇంకా కొన్ని ఏమైనా ఉంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, టమాటా యాడ్ చేసుకొని, సూప్స్ చేసుకొని తీసుకోవడం, మునక్కాడలు యాడ్ చేసుకొని. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా చాలా మందిలో స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. మనం ఎంత వాటర్ తాగినా సరే స్కిన్ చాలా డ్రైగా అండ్ ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చిన్నగా ఇలా క్రాక్ వేసినా కూడా ఒక దురగలాగా, ఒక తెల్ల మచ్చలాగా ఫామ్ అవుతుంటుంది. వీళ్ళలో నేను ఇంకా పాలకూర చెప్తుంటాను. పాలకూర ఇంటర్నల్గా ఎక్కువగా తీసుకోండి. పర్ డే అట్లీస్ట్ ఒక కట్టంత, చిన్న కట్ట, ఇప్పుడు ఒక కట్ట అంటే ఇంత అయిపోతుంది మనకి, సూప్ లాగా చేసుకుని. సో డైలీ ఒక కట్ట, చిన్న కట్ట పాలకూర అని సూప్ లాగా కానీ, కూరల్లో కానీ, చపాతీల్లో కానీ, దాన్ని మిక్సీ పట్టేసి ఇడ్లీల్లో కానీ కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాలకూరని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన పేస్ట్లో ఒక 4-5 డ్రాప్లు కొబ్బరి నూనె కలిపేసి స్కిన్ అంతా అప్లై చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత స్నానం చేయండి. 100% ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలకూరని మిక్సీ పట్టి ఆ పేస్ట్లో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా అప్లై చేసి స్నానం చేయండి. ఒక్కసారి బాత్ అయిపోయిన స్కిన్లో చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది, క్లీన్గా నీట్గా ఉంటుంది స్కిన్, చాలా గ్లో ఉంటుంది స్కిన్. అలా వీక్లీ 2 or 3 అప్లై చేస్తుండండి. చాలా వరకు చాలామంది పిల్లల్లో చెమట స్మెల్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన స్టిక్కీ స్మెల్ ఉంటుంది. ఆ చెమట స్మెల్ ఉన్న, ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్సిక్రియేట్ అవుతున్నారు. కామన్గా చిన్న వర్క్ వెళ్ళినా కూడా చెమట కారిపోతుంటుంది నీళ్ళలాగా. అలా ఉన్న స్కిన్ చాలా డ్రైగా ఉన్న, అండ్ స్క్రాచెస్ ఇలా పెడితే ఇట్లా ఇదైపోతున్నా, ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా సరే పాలకూరని మనం మిక్సీ పట్టేసి కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసి మిక్స్ చేసి దాన్ని బాడీ అంతా అప్లై చేసుకొని మంచిగా బాత్ చేయండి. చాలా బెనిఫిట్ ఉంటుందండి. అండ్ ఫుడ్లో కూడా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడము, టమాటాస్ కూడా కూరల్లో ఎక్కువగా తీసుకోవడం, దానిమ్మకాయ జ్యూస్ లాగా తీసుకోవడము. అండ్ నాన్ వెజిటేరియన్స్లో సాల్మన్ ఫిష్ అని ఉంటుంది, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో, అది కూడా మనం రెగ్యులర్గా తీసుకోవడము. ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. పాలకూరలు, మునగాకులు ఎంత మంచి న్యూట్రిషన్ అండి. అసలు చేసే ప్రయత్నం స్కిన్ కోసం అయితే ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్, స్కిన్ బాగుండాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండాలి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, విటమిన్ సి ఎక్కువ ఉండాలి, అండ్ విటమిన్ ఈ ఎక్కువ ఉండాలి, విటమిన్ ఏ ఎక్కువ ఉండాలి. అండ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మన స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్కిన్ గ్లో కోసం ఇవన్నీ చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.